అనగనగా ఒక ఊర్లో రంగయ్యకు రాము, సోము అని ఇద్దరు కొడుకులు ఉండేవారట. సోము తండ్రి ముందర నటించడంలో దిట్ట. కానీ రాము తండ్రి ముందు నటించడం రాక ఒంటరిగా మిగిలిపోయాడు. రంగయ్యకు సోము తన చెప్పిన మాట వింటాడనేసి సోము మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. కానీ రాము తన మాట వినటం లేదని రంగయ్యకి రాము మీద కోపము, ద్వేషము మొదలయ్యింది. రంగయ్య రోజురోజుకి సోముకు దగ్గరయ్యి రామును దూరం పెట్టడం మొదలు పెడతాడు. సోము తన తండ్రి ముందు నటిస్తూ తనకు అవసరమైన చదువుకి లక్షలు ఖర్చు పెట్టించి మంచిగా సెటిల్ అవుతాడు. కానీ రాముకి ఆ నటన రాక, చదువు మీద శ్రద్ధ చూపించక, తన భవిష్యత్తుకి ఏమైపోతుందో ఆలోచించకుండా ఒంటరిగా మిగిలిపోతాడు. సోముకి తను చదివిన చదువుకి మంచి ఉద్యోగము, మంచిగా ఇల్లు, కారు కొనుక్కొని సంతోషంతో హ్యాపీగా తన తండ్రికి చూపించడానికి వస్తాడు. కానీ రాముకి తను చదువుకున్న చదువుకి ఏ ఉద్యోగం రాక తను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకు సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు రాము, రంగయ్య, సోము ఇద్దరు కూర్చోంటే దగ్గరికి వెళ్ళి, నువ్వు కారు కొన్నావు కదా, నీ దగ్గర ఉన్న పాత బండి నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు సోము సరే తీసుకో అని చెప్తాడు. సోము, నా ఫ్రెండు ఆ బండిని 30,000కి అడిగాడు, కానీ నీకు నేను 20,000కే ఇస్తాను తీసుకో అని చెప్తాడు. అప్పుడు రంగయ్య కూడా చూస్తూ ఉంటాడు. రాము సరే ఇదిగో డబ్బు 20,000 అని చెప్పి ఇచ్చి బండిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఒకరోజు రాము బండిలో వెళ్తుంటే సోము స్నేహితుడు కనిపించి, రాము ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావు అని పిలిచి ఆపుతాడు. ఏమిరా సోము నీకిచ్చాడా ఈ బండి అంటే, రాము అవునురా నాకిచ్చాడు, 20,000కి కొన్నాను అని చెప్పాడు. ఎందుకురా 20,000 పెట్టి కొన్నావు? నాకే 10,000కి ఇస్తానన్నాడు, కానీ మెకానికోడు 5,000 కన్నా ఎక్కువ పోదు అని చెప్పాడు, అందుకే నేను వదిలేశాను, నువ్వెందుకు తొందరపడి కొన్నావు అని అడిగాడు. ఆ మాటలకి రాముకి కోపం వచ్చి బాధ కలిగి నేరుగా రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య, సోము ఇద్దరు ఉన్నప్పుడు, ఏమిరా నువ్వు నాకు మోసం చేసి అమ్మినావు కదా అని అడిగితే, అప్పుడు సోము, నేనేమి నిన్ను మోసం చేయలేదు, నేను తెలివితో నీకు అమ్మినాను, నువ్వు మోసపోయావు, నిన్ను ఎదవని చేస్తేనే కదా ఊర్లో అందరూ నన్ను పొగుడుతారు, నన్ను గౌరవంగా చూస్తారు అనేసి లోపలికి వెళ్ళిపోతాడు సోము. సోము మాటలు విన్న రంగయ్య ఏమీ అనలేదని రాముకు బాధ కలిగి మౌనంగా తిరిగి వెళ్ళిపోతాడు.